రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహిళలు మహారాణులయ్యారు. 101 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళలు 2,40,000 మంది అదనంగా ఓట్లేశారు. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన లెక్కలు చూస్తే రాష్ట్రంలో మహిళా ఓటర్ల ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది. వీరి తీర్పు ఎవరిని అధికార పీఠం వద్దకు తీసుకువెళ్తుందనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు ఆద్యంతం ఆసక్తికరంగా జరిగాయి. చివరి నిమిషంలో అధికారుల బదిలీ, ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తటం, ఎండవేడిమి, ఉదయం ఓటేయలేని వారు తిరిగి సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు తరలిరావటం, తెల్లవారుజాము వరకు పోలింగ్ జరగటం వంటి ఆసక్తికరమైన సంఘటనలు ఎన్నో జరిగాయి. కానీ ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా మహిళలు పట్టుదలతో వచ్చి ఓట్లు వేశారు. రాష్ట్రంలో ఈసారి ఎన్నికల్లో 3,13,33,631 మంది అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకొని 79.64% ఓట్లేశారు. ఇందులో పురుషులు 1,55,45,211 మంది కాగా స్త్రీలు 1,57,87,759 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2014 ఎన్నికల్లో 2,87,91,613 మంది ఓట్లు పోలవ్వగా అప్పట్లో 78.41% ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో పురుషులు 1,43,78,804 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 1,44,12,652 మంది మహిళలు ఓట్లు వేశారు. 2014 ఎన్నికలకు నేటికి మహిళలు అదనంగా 2 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల కమిషన్ విడుదల చేసిన లెక్కల ప్రకారం స్పష్టమవుతోంది. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాల్లో 101 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళలు అదనంగా ఓటు హక్కును వినియోగించుకున్నారనేది స్పష్టమవుతోంది. 1000కి పైగా పురుషుల కంటే అదనంగా మహిళలు ఓట్లేసిన నియోజకవర్గాలు రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్నాయి. ఇందులో శ్రీకాకుళంలో 8, విజయనగరంలో 7, విశాఖపట్నంలో 11, తూర్పుగోదావరిలో 6, పశ్చిమ గోదావరిలో 8, కృష్ణాలో 9, గుంటూరులో 15, ప్రకాశంలో 6, నెల్లూరులో 8, కడపలో 9, కర్నూలులో 5, అనంతపురం 1, చిత్తూరులో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పురుషుల కంటే అదనంగా మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పసుపు కుంకుమ పథకంతో డ్వాక్రా మహిళలు, అన్నదాత సుఖీభవ, రుణమాఫీతో రైతులు, పెన్షన్లతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తమ ఓటు హక్కును తెలుగుదేశానికి అనుకూలంగా వినియోగించుకున్నారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. అందువల్లే తమకు 130 వరకు సీట్లు వస్తాయని దేశం వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రభుత్వంపై వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత కారణంగానే మహిళలు అత్యధిక సంఖ్యలో వచ్చి ఓట్లేశారని, తమకే 120కి పైగా సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నప్పటికీ ఈసారి ఎన్నికల్లో మహిళలు, వృద్ధులు అత్యధికంగా పోలింగ్ బూత్ వద్ద క్యూ లైన్లలో కనిపించడం, జనసేన చీల్చే ఓట్లపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయని మరికొందరు చెబుతున్నారు.